తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. 2026వ సంవత్సరం 8వ ఆదివారమున సత్య ఆరాధన కార్యక్రమమునకు కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఇజ్రాయెల్ అన్న గారు ముందుకు వచ్చి మనం ప్రారంభ ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరట వారిని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి నా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో తండ్రి, ఈ యొక్క కావలి చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో మీ యొక్క సంఘములో చేరి మేమంతా కూడా కూడి మీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు మేము కూడి ఉంటుండగా తండ్రి, నీ కృపలో మమ్మల్ని బలపరచండి తండ్రి. గత కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. మరి నీ సన్నిధిలో ప్రభువా నిన్ను ఆరాధించుటకు ఆత్మతో సత్యముతో పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించుటకు తండ్రి మేమంతా కూడా కూడి ఉంటుండగా తండ్రి మమ్మల్ని బలపరచండి. మరి తండ్రి ఆ యొక్క స్తుతి యాగము ద్వారా తండ్రి నిన్ను ఆరాధిస్తుంటుండగా మా యొక్క స్తుతులు మా ఆరాధన మీరు అంగీకరించి తండ్రి మీ సన్నిధిలో ప్రభువా ఈ దినాన తండ్రి కూడి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి అయ్యా. మరి ఇక ఆరాధనను జరిగిస్తున్నటువంటి మీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సమస్తము తండ్రి క్రమముగా తండ్రి మర్యాదగా తండ్రి అయా నీకు మహిమకరంగా తండ్రి మాకు ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన ప్రభు ఆది నుంచి అంతవరకు తండ్రి సమస్తము అయా మరి సమకూడి జరిగించమని ప్రార్థిస్తూ అయా మరి తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడటం ద్వారా దేవుని నామాన్ని మనం ఆరాధించాలి. మొట్టమొదటి పాటలు పాడుకుందాం. మనం ఇప్పుడు కలిసి పాడటం ద్వారా దేవుని నామాన్ని రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ
ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ వెతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రెండో పాట కూడా పాట ద్వారా దేవుని ఆరాధన చేద్దాం నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నా సుజీవము నాదు దైవము దివి దివ్య తేజము నాదు దైవము దివి దివ్య తేజము నాదు జీవమాయనే నా సమస్తము కృంగిన వేళ భంగపడిన వేళ నాదరికి చేరేను చొక్కాని లేని నా వావలె నేనుండ అద్దరికి చేర్చెను కృంగిన వేళ భంగపడిన వేళ నాదరికి చేరేను చుక్కాలి లేని
ఆత్మను నింపెను, ఆలోచన చెప్పెను, ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నా సుజీవము. సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే, రక్తమంతా కార్చి ప్రాణాన్నే బలి చేసి విమోచన దయచేసెను. సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే, రక్తమంతా కార్చి ప్రాణామే బలి చేసి విమోచన దయచేసెను. సాతానుని అనగా ద్రోక్క అధికార బలమిచ్చెను, సాతానుని అనగా ద్రోక్క అధికార బలమిచ్చెను. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నా సుజీవము. కారు మేఘాలే కమ్మిన వేళ నీతి సూర్యుడే నడుపును, తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావా. కారు మేఘాలే కమ్మిన వేళ నీతి సూర్యుడే నడుపును, తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావా. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదును నిన్ను నీతో. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదును ప్రభు నీతో. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నా సుజీవము. నాదు దైవము దివి దివ్య తేజము, నాదు దైవము దివి దివ్య తేజము. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నా సుజీవము. అదేవిధంగా ఆంగ్ల కీర్తనలు పాడుతున్నాం. మనము ఈ సంవత్సరం ప్రారంభించిన మొదలుకొని ఇదే ఆంగ్ల కీర్తన పాడుతున్నాం, ఎందుకంటే మనందరికి బాగా రావాలని. అందుకని ఒక 2-3 నెలలు మనం ఇదే ప్రతి ఆదివారం పాడితే మనందరికి బాగా వస్తుంది అనమాట. అంటే భాష అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసింది, అది ఒక తలాంత్ అనమాట, ఇట్స్ ఎ టాలెంట్. ఆ తలాంత్ కొంతమందికి ఉండదు, దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని. కాబట్టి ఆ తలాంతును కూడా ఉపయోగించి మనం దేవుణ్ణి మహింపరచాలి. దేవుణ్ణి ప్రతి విషయంలో దేవుని మనం మహింపరచాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఇంగ్లీష్ వచ్చినటువంటి వారు దయచేసి పాటలు పాడు ద్వారా దేవుని మహింపరచండి. ప్రత్యేకమైన దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. లెట్ us all sing together. We praise thee, O God, for the Son of the
thine the glory, revive us again. We praise thee, O God, for the Spirit of life, who has shown us a Savior and scattered on earth. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill each heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. పరిశుద్ధుడా మహాగండువైన తండ్రి, 2026వ సంవత్సరం 8వ ఆదివారంలో నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేశారు. నీ సన్నిధానంలో నిలబెట్టారు. ప్రార్థన ద్వారా తండ్రి నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నీకు మా విన్నపాలు తెలియజేసే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు తండ్రి. దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. దేవా, మీరు చేసిన మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. చావు అంచుల్లోనికి వెళ్ళి తండ్రి మమ్మల్ని తండ్రి సమాధిలోనికి దిగకుండా చేసి మమ్మల్ని బ్రతికించి సజీవుల లెక్కలో ఉంచి ఆరోగ్యవంతుల లెక్కలో ఉంచి నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అపాయాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అనారోగ్యాల్లో తండ్రి, ప్రత్యేకంగా తండ్రి మరణకరమైనటువంటి కరోనా బారి నుండి తండ్రి మమ్మల్ని రక్షించావు దేవా. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. మాకు తెలిసిన వారు తండ్రి, మాతో తిరిగినటువంటి వారు, మాతో స్నేహం చేసినటువంటి వారు ఈరోజు అనేక మంది సజీవుల లెక్కలో లేరు తండ్రి, బ్రతికినటువంటి వారి లెక్కలో లేరు దేవా. కానీ నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టావు, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నావు దేవా. నీ యొక్క కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించిన స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి నీ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క సజీవమైనటువంటి రక్తములో, పరిశుద్ధమైన రక్తములో మా పాపములను కడిగి మీరు మాకు అనుగ్రహించినటువంటి విమోచనమును బట్టి, పాప క్షమాపణను బట్టి, సాతాను యొక్క బంధకములో నుండి మీరు అనుగ్రహించినటువంటి విడుదలను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మ పిరికితనము కలిగిన ఆత్మ కాదు, కానీ మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ పరిశుద్ధాత్మను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మేము ఆ పరిశుద్ధాత్మతోను సత్యముతోను తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకొని సన్నిధానంలో తండ్రి మమ్మల్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. సకాలంలో తరలి వచ్చినటువంటి సహోదరులను సోదరిమలను ఆశీర్వదించిన ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో, ఎవరు సిద్ధపడుతున్నారో సకాలం నీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో దేవాని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా తండ్రి నీ యొక్క వాక్యములో తండ్రి మా యొక్క మనసులను తండ్రి మేము లీనము చేసుకొని నీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము వినడం ద్వారా, తండ్రి గ్రహించడం ద్వారా, తండ్రి దాని మీద మేము నమ్మకం ఉంచడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా నిన్ను ఆరాధించిన ఉంటూ ఉండగా దేవా ఆరాధన గై కొనమని వేడుకుంటున్నాం. దేవాని యొక్క వాక్యాన్ని నీ యొక్క దాసుడు తండ్రి బయలుపరుస్తూ ఉండగా దేవా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను, చూడగలిగినట్టు కన్నును, అర్థం చేసుకునే మనసును, మనస్సాక్షిని దైత్యమని వేడుకుంటున్నాం. అపవాది వచ్చి తండ్రి నాటబడినటువంటి ఆ వాక్యపు తండ్రి విత్తనాలను మా హృదయాల్లో నుండి తండ్రి తీసుకుని వెళ్లకుండా మంచి తండ్రి నేలతో తండ్రి సరి సమానమైనటువంటి మంచి హృదయాన్ని మాకు దయచేసి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపించేటువంటి మంచి నేలను కోరినటువంటి ఆత్మ ఫలము ఫలించేటువంటి హృదయాలను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాలుపంపులు పొంది దేవా మా ప్రభు వారి ఆజ్ఞను మేము శిరసావించబోతుండగా దేవా తగ్గింపు మనస్సును, విధేయతను తండ్రి స్వపరీక్షలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా మీరు మాకు అనుగ్రహించిన కష్టార్జితంలో నుండి మనస్ఫూర్తిగా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఉత్సాహముగా సంతోషముతో నీ కానుకలు సమర్పించడం ద్వారా నేను ఆరాధించబోతున్నాను. దేవా అంగీకరించమని నీ యొక్క ఆత్మతో తండ్రి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో దైవజనుల ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భావం నడిపించవలసింది ప్రభు పేరట కోరుచున్నాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దైవజనుల ముందుకు వచ్చి నడిపించవలసిందిగా కోరుచున్నాం.
బైబిల్ పఠనము ప్రత్యుత్తర పఠనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనం అందరం కలిసి దేవుడి కలిగే విధంగా బిగ్గరగా చెప్పుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనల గ్రంథము 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమా ప్రభావములు కలది. ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా అందరి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకి నిత్యము స్తోత్రం కలుగుచున్నది. మత్తయి సువార్త 6:24 నుండి 34 వరకు. మత్తయి సువార్త 6:24 నుండి 34 వరకు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నున్ననేరడు. అతడు ఒకరిని దేశించి ఒకరిని ప్రేమించుచు, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తునీకరించుచు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా నున్ననేరరు. అందువలన నేను
మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రమును కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కుట్లలో కూర్చుకొనవు, అయినను మీరు పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీరు నెవడు చించుట వలన తన యావత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడా? వస్త్రములను గూర్చి మీరు చింతుకునేలా? అడవి పువ్వులను ఎలాగూ ఎదుగునో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒకడు వడవకు, ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదు. నేడుడి, రేపు పొయ్యిలో వేయబడు అతని అడవి గడ్డిని దేవుడిలాగున అలంకరించిన ఎడల అల్ప విశ్వాసాల నుంచి మరి నిశ్చయముగా వస్త్రములు ధరించజేయము కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడుకుడి. అన్ని జనులను వీటంటిని విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీలో పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడుకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఎన్నటికి ఆనాటికి చాలును. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నాటి ఆ దీపము. మారాని వాక్యము, ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము, ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదుడెసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడెసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నాటి ఆ దీపము. నరరూపమెత్తిన పరలోక వాక్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. నరరూపమెత్తిన పరలోక వాక్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదుడెసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడెసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నాటి ఆ దీపము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామమునకు మహిమ కలుగును గాక. 2026వ సంవత్సరము
8వ ఆదివారమున దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించటకు ఆయన సన్నిధిలో మనము కూడి ఉన్నాం. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత ఆదివారము మనము ఒక ప్రశ్నతో మనము మన సందేశాన్ని ప్రారంభించాం. డు వి లవ్ గాడ్? మనము దేవుణ్ణి ప్రేమించుతున్నామా అని దేవుడు మనం అడిగితే వాట్ విల్ బి అవర్ ఆన్సర్? దేవుణ్ణి మనము అక్కడ మనం 5వ అధ్యాయం 42వ వచనంలో యోహాను సువార్తలో మనం చదివాం కదా. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనము, జాన్ చాప్టర్ 5 and verse 42. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. But I know you that you have not the love of God in you. మీలో దేవుని యందు ప్రేమ లేదు అని నాకు తెలుసు అని హృదయ రహస్యాలు ఎరిగినటువంటి ప్రభువు చెప్తూ ఉన్నాడు. అదే ప్రభువు ఈరోజు మన హృదయాన్ని కూడా చూసేటువంటి సామర్థ్యము, స్థాయి ఆయనకుంది. ఈరోజు మన హృదయాన్ని చూసినప్పుడు ప్రభువు ఇదే మాటను అనగలుగుతున్నాడా? లేదు. బలా నమ్మకమైనటువంటి బిడ్డలారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఆయన చెప్పేటువంటి వాడుగా ఉన్నాడా? ఫీవర్ని అంటే జ్వరం ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా అని మనకి ఎలా తెలుస్తుంది? థర్మోమీటర్ ఉంటుంది. ఏముంటుంది? థర్మోమీటర్. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందా లేకపోతే తక్కువ ఉందా అది దానికి ఇంకో మీటర్ ఉంది, దాని పేరు స్పైక్ నానోమీటర్ అంటారు. అంతేనా? దాన్నే ఉంటారు. అదేవిధంగా షుగర్ ఉంటుంది. ఆ షుగర్ని కనిపెట్టడానికి మరొక మీటర్ ఉంటుంది. ప్రతిదానికి దీన్నంతా ఏమంటారంటే స్కేల్ అంటారు. ఏమంటారు? స్కేల్ అంటారు. ఉదాహరణకు ఈ రూము, ఈ గది ఎంత పొడవు ఉంటుంది, లేకపోతే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్క్రీన్ ఎన్ని ఇంచెస్ అని చెప్పినప్పుడు ఒకరు 20 అంటారు, ఒకరు 18 అంటారు, ఒకరు 30 అంటారు, ఒకరు 32 అంటారు. వాస్తవం మనకి ఎప్పుడు తెలుస్తుంది? మన దగ్గర స్కేలు లేకపోతే ఒక టేపు ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా పెట్టి మనము కొలత చేస్తే ఏమో అప్పుడు ఇది 32, 38, 42 లేకపోతే 24 అనేటువంటిది ఖచ్చితంగా. అదేవిధంగా ఇప్పుడు మనిషిని చూచి ఇతను దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నాడు అని మనం చెప్పలేం. ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తి అసలు ప్రేమించట్లేదు అని చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఉండేది దేవునికి తప్ప ఎవరికే తెలియదు. అదేవిధంగా దేవుని ఫీవర్ని టెస్ట్ చేయడానికి థర్మామీటర్ ఎలానో, బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయడానికి స్పైగ్నానోమీటర్ ఎలా ఉంటుందో, దేవుని పట్ల మనకు ప్రేమ ఉందా లేదా అని పరీక్షించుకోవడానికి కూడా బైబిల్ గ్రంథంలో ఒక స్కేల్ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. దాన్ని మనం పోయిన వారం చూసాం కదా. ఇఫ్ వి లవ్ గాడ్ వి విల్ లవ్ హిస్ చర్చ్. దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఆయన సంఘాన్ని కూడా మనం ఏం చేస్తామో ప్రేమిస్తాం. ఆ సంఘమా అదేముందిలే, అది పాస్టర్ గారు చూసుకుంటారులే, మా ప్రీచర్ చూసుకుంటాడులే అని మనం అనుకున్నప్పుడు దేవుని పట్ల ప్రేమ మనకు ఉన్నట్ట లేనట్ట? లేనట్టు. ఆరాధనకి మనం వచ్చేసి ఆరాధనలో తొందరగా వాక్యం ముగిస్తే బాగుండేమో, 3 పాటలు కాకుండా 2 పాటలు పాడితే బాగుండేమో, ఈరోజు కొంచెం తొందరగా ముగించేస్తే బాగుండేమో అని ఆరాధనకు వచ్చిన తర్వాత కూర్చుంటే అలా మనం అనుకుంటే దేవుని ప్రేమించినట్ట, దేవుని మీద ప్రేమ మనకు లేనట్ట? ప్రేమ లేనట్ట. కాబట్టి దేవుని ప్రేమిస్తే ఆయన సంఘాన్ని ప్రేమిస్తాం. దేవుని ప్రేమిస్తే సంఘం ఎవరిది? ఆ సంఘం ఎవరై ఉన్నారు? మనమై ఉన్నాం. మనం ఎవరమో? సంఘం. మనము సంఘమై ఉన్నాం. కాబట్టి మనల్ని ప్రేమించి మనల్ని సాతాను యొక్క బంధకాల్లో నుండి ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఎలా దీన్ని రక్షించాడంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘమును పోయిన వారం మనం చదువుకున్నాం. ఈరోజు రెండవదిగా ఇఫ్ వి లవ్ గాడ్ వి లవ్ టు రీడ్ హిస్ వర్డ్. మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఎలా మనం ఒక వ్యక్తి దేవుణ్ణి మనం కూడా దేవుడు అంటే నాకు ప్రేమ ఉందా లేదా అని ఒక వ్యక్తి ఎలా తెలుసుకోగలడు అంటే మనమే చెక్ చేసుకోవడం అన్నమాట. ఎలా అంటే దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమిస్తాం? దేవుని మందిరం. ప్రతి వారం పోయేదిలే, ఈ వారం
ఎగ్గొట్టేద్దాంలే, ఈ వారము ఫ్యాన్ షోకి పోదాంలే, ఈ వారము బీచ్కి పోదాంలే, ఈ వారము లేకపోతే ఫ్రెండ్స్తో అవుటింగ్ రెస్టారెంట్కి పోదాం కాదు. మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి మన ప్రభువు ముందు ఇఫ్ వి గివ్ ప్రయారిటీ టు గాడ్, దట్ ఇండికేట్స్ వీ లవ్ గాడ్. ఎప్పుడైతే మనము దేవునికి ప్రాధాన్యతనిస్తాం మన జీవితంలో, అది మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నదానికి ఒక విధానం, ఒక నిదర్శనం, దట్ షోస్ దట్ వి లవ్ గాడ్. దానికి నిదర్శనం ఏంటంటే మనం ఎప్పుడైతే మనం దేవునికి మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తున్నామో ఇట్ షోస్ దట్ వి లవ్ గాడ్. రెండవది, ఇఫ్ వి లవ్ గాడ్, ఇఫ్ యు జస్ట్ సే దట్ వి లవ్ గాడ్, దేవుడు అంటే నాకు ఇష్టమయ్యా, దేవుడు నాకు ఇష్టమయ్యా అని చెప్పడం కదా, అది ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ప్రతి ఉంది, ప్రతి సే ఐ లవ్ జీసస్ అని చెప్పండి, చెప్పదా? మన అందరికన్నా పెద్దగా చెప్పదా? మనం చెప్పకుండానే ఏదో ఎగ్జాంపుల్గా చెప్పినా చెప్పేసింది. ఐ లవ్ జీసస్ అంటే ఆ లవ్ జీసస్, యేసుని నేను ప్రేమిస్తున్నానని చెప్తుంది కదా, ఆ మాటకు అర్థం తెలుసా? అమ్మాయికి చెప్పిన అమ్మాయికి అర్థం తెలుసా అంటే తెలియదు. నోటితో ఈజీగా చెప్పేయచ్చు, అంటే చిన్నపిల్లలు కూడా చెప్పేయచ్చు, కానీ మనం కూడా ఇంకా పెద్దగా చెప్పొచ్చు. బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ లవ్ గాడ్. మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనము ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాం. మనం ఎవరిని ప్రేమిస్తాం? ఆయన వాక్యాన్ని చదవడం ప్రేమిస్తాం. వాక్యం చదవాలా? అబ్బా, వాక్యం అంటే మాకు అసలు ఏం లేదు అయ్యగారు, వాక్యం చదవమంటున్నారు, నేను చదువుతున్నాను. బైబిల్ తెరిచిన వెంటనే ఎక్కడి నుంచో వస్తున్నాయో కానీ ముందు ఆవిలింతలు వచ్చేస్తాయంట. ఏమొస్తాయి? ఆవిలింతలు వస్తే తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? బైబిల్ తెరిచిన వెంటనే అయ్యగారు ఆవిలింతలతో పాటు తూగు ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ నిద్ర కూడా రాదు. మళ్ళా తూగు ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఇదంతా కాదు. రాత్రి అంతా అయిపోయిన తర్వాత నీట్గా భోజనం చేసి స్నానం చేసి అన్నీ అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకొని కూర్చున్నాను సార్, నాకే తెలియలేదు సార్ ఎట్ట నిద్రపోయాను అంటే ఏంది బైబిల్? నిద్ర మాత్ర అంటే క్లోరోఫామ్ అయిపోయింది, స్లీపింగ్ పిల్ అయిపోయింది, నిద్ర మాత్రం అయిపోయింది. అయితే దేవుని యొక్క ఇది ఇట్స్ ఎ సీరియస్ థింగ్. వాక్యం అనేటువంటిది వాక్యం ధ్యానించడం అనేటువంటిది అది క్రైస్తవుడికి దేవుడు నియమించిన ఒక విధి. అదేంటంటే ఇట్స్ ద ప్రిన్సిపల్ అన్నమాట, ఇది ఒక కమాండ్మెంట్ అన్నమాట. మనము కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానించాలి, ఏంటి దేవుని ప్రేమకు దీనికి సంబంధం ఏంటి అని మేము ఒకరు అడిగినప్పుడు కీర్తన గ్రంథం 1వ కీర్తన 1 నుండి 3 వరకు చదువుదాం. ఇక్కడ 3 వచనాలు చదివించాను కదా, అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవడం అంటే జనరల్గా మనుషులకి ఇష్టం. పాపుల మార్గంలో నిలబడాలంటే ఇష్టం. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండాలంటే ఇష్టం. కానీ వాటిని చేయకుండా, అక్కడ చూడండి ఆ మొదటి వచనంలో నడువక, దాని బదులు దీన్ని చేయండి. దేని బదులు? దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికి బదులు, పాపుల మార్గమున నిలబడడానికి బదులు, అపహాసులు కూర్చున్న చోట కూర్చున్నటకు బదులు ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు నేను అనుకున్నా మీరు మిస్ చేశారు. మీరు మిస్ చేస్తారని మీరే జనరల్గా అందరం మిస్ చేస్తాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, అది మిస్ చేయకూడదు. చదవడం వేరు. ఇప్పుడు పిల్లలకి చదవడం ఇష్టమా? ఫస్ట్ ర్యాంక్ చదివేవాడికి కూడా చదవడం అంటే ఇష్టం ఉండదు. నిజమా కాదు? స్టూడెంట్గా ఇష్టమే ఉండదు. ఎందుకు? చదవడం అంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఇక్కడ అందుకని చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. ముందు ఎలా ఆనందించాలి? ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి.
ఎలా ధ్యానించాలి? ఆనందించు. ఆనందం లేకుండా ధ్యానిస్తే అది దేవుని ప్రేమించినట్టు. ఎలా దేవుని ప్రేమించడం అంటే ఏంటి? బైబిల్ చదవడం కాదు, బైబిల్ టక 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 చదివేస్తాను. ఒక ఆయన చెప్తాడు, అయ్యా అమ్మ ఎట్టున్నారు, బాగున్నారంటే, అయ్యగారు ఇప్పటికి నేను బైబిల్ 5 సార్లు చదివాను. ఎన్నిసార్లు? 5 సార్లు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆమె పోయిన తర్వాత వాళ్ళ కోడలు వస్తుంది, అయ్యగారు మా అత్తగారు మారేటట్టు ప్రార్థన చేయండి. ఇంక 5 సార్లు జరిగింది ఏమి, కోడలు వచ్చి మా అత్తగారు మారాలని ప్రార్థన చేయడం అంటే ఇంకేంది? ఆమె జీవితంలో ఏముంది? వాక్యం ఉందా లేదా? 5 సార్లు జరిగింది బైబిల్. ఈ మొత్తం బైబిల్ ఎన్నిసార్లు చదివింది ఆమెకే? అంటే 5 సార్లు ఆమె చదివిందే కానీ ఆమె హృదయంలో ఏం లేదు. దాన్ని ఆనందించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ఆనందిస్తామో, ఇష్టపడతామో, ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? తర్వాత చదివి చాలా ఆసక్తికరమైనటువంటి మాట అక్కడ ఉంది. అసలు ఎంత అద్భుతమైన మాట అంటే ఆ 1వ కీర్తనలో అతడు 3వ వచనం 1:3 ఎవరైతే ఆనందిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. అక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం. ఆనందించుచు ఎలా చదవాలంట? డే అండ్ నైట్. ఎప్పుడు? రోజుకు 2 సార్లు, ఉదయము మరియు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానిస్తాడు? మా పాస్టర్ గారు ఒప్పుకోడు, ఆయన కోసం చదివాడు, పక్కన పడేస్తాంలే, చదివి పడేస్తాడు. చెంచుగానిపాలెంలో ఈ యవనస్తులకి అంటే వాళ్ళు చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి నా దగ్గర వాళ్ళు రివ్యూ చేశారు. వాళ్ళని అడుగుతా నేను, ఈరోజు ఏం బైబిల్ చదివామని. అన్నా నువ్వు అడుగుతామని చదివానన్నా ఉదయం. ఎందుకు? ఏదో అన్న అడుగుతాడు, లేదు అని చెప్పకూడదు, లేదు అని చెప్పకూడదు. అన్న కోసం కాదు చదవాల్సింది. ఎవరి కొరకు చదవాలి? ఎవరి కోసం? దేవుడి కోసం, మన కోసం. అది ఎవరి కోసం? మనం చదివితే ఏమొస్తుంది? కొత్త కొట్లు వస్తాయా? లేకపోతే జేబులో డబ్బులు వచ్చేస్తాయా? లేకపోతే మంచి ఫోన్ వచ్చేస్తుందా? లేకపోతే మంచి బండి వచ్చేస్తుందా? ఎందుకు చదవాలా అంటే కింద 3వ విషయం చెప్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినటువంటి వాడంట ఎలా ఉంటాడంట? అతడు నీటి కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడంట. ఒక నది ఉంది, ఆ నది ఎప్పటికీ ఎండదు. నది అనేటువంటిది ఎప్పటికీ ఎండదు. ఆ నది ఒడ్డున ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఇప్పుడు సమ్మర్ కదా, ఇది మామూలుగా మన దగ్గర ఉన్నటువంటి చెట్లన్నీ ఏమైపోతాయి? ఎండిపోతాయి. అదే నది పక్కన ఉన్నటువంటి చెట్టు ఎండిపోయే అవకాశం ఉందా? నది పక్కన ఉండేటువంటి చెట్టుకి పాదు తీసి నీళ్లు పోసే అవసరం ఉందా? లేకపోతే ఫెర్టిలైజర్స్ వేసే అవసరం ఉందా? అది ఎక్కడుంది? దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వ్యక్తి అంట నది పక్కన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. ఎలా ఉంటాడు? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? ఒక ఎగ్జాంపుల్ పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట. నది పక్కన ఒక చెట్టు ఊహించుకుంటే అది పచ్చగా ఉంటుందా లేకపోతే ఎండిపోయిన ఆకులతో ఉంటుందా? ఎట్లా? ఎవర్ గ్రీన్. ఎలా ఉంటుంది? ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. తర్వాత కింద చూస్తున్నాము, ఆకు వాడక. చూడండి, ఆకు అంటే ఏమవుతుందంట? అదనమాట అంకుల్ చెప్పింది. ఎవర్ గ్రీన్ అంటే ఆ ఆకు ఏమవుదో వాడి. ఇప్పుడు ఆకు వాడాలి, వాడిన పువ్వు ఏమవుతుంది? వాడిపోద్ది, వాడిన తర్వాత ఎండిపోద్ది, అంతేనా? ఎండిపోయిన తర్వాత రాలిపోద్ది. అంటే ఏమైపోతుంది? ఒక డిస్ట్రక్షన్ అన్నమాట. ఇంకా దానికి ఇంకేం లేదు, ఇంక జీవం లేదన్నమాట. ఇక్కడ ఈ ఆకు కనీసం చూడండి, అక్కడ ఆకు ఫస్ట్ స్టెప్ ఆ డికేలో నాశనం అయిపోయాడంటే అంటే ఇక చనిపోయే ముందు ఏం జరుగుతుంది? ఎండిపోవాలి. ఒక పువ్వు రాలిపోయే ముందు ఎండిపోవాలా, ఎండిపోయే ముందు వాడిపోవాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వాడంట నది పక్కన ఉన్నటువంటి ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులు వాడిపోకపోతే ఎండిపోకపోతే రాలిపోవు, ఎండిపోవు, వాడిపోవు. అంటే ఎవరు గ్రీన్గా ఉన్నామంటే దానికి కారణం ఏంటి అంటే పక్కన ఎవరున్నారు? నది నిండా ఏమున్నాయి?
నీళ్ళ జీవపు ఊట. అదే విధముగా దాన్ని పోల్చి మాట్లాడుతూ అతడు చేయునదంతయు సఫలమగును. అతడు ఎవరు? దేవుని వాక్యాన్ని రాత్రి పగళ్ళు, అమ్మా వింటున్నారా అందరూ? రాత్రి పగళ్ళు అంటే రాత్రి మరియు పగులు ధ్యానించేటువంటి వాడు, ప్రేమించే, బైబిల్ పెట్టుకున్న వెంటనే ఆవిరించేవాడు కాదు, బైబిల్ పెట్టుకున్న వెంటనే తూగేటువంటి వాడు కాదు, ఏదో అయ్యగారి కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో అమ్మ కోసమో నాన్న కోసమో బైబిల్ చదివేటువంటి వాడు కాదు. నిజంగా యథార్థంగా తన కొరకు, దేవుని మహింపరచడం కొరకు, దేవుని పట్ల అతని ప్రేమను వ్యక్తపరచడం కొరకు, దేవుని ప్రేమించడం బట్టి ధ్యానించేటువంటి వాళ్ళు ఎలా ఉంటాడంటే వారి యొక్క జీవితము నీటి కాలువల యోరను నాటబడినటువంటి ఒక చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఏం చేస్తుంది? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఆ చెట్టు ఆకు వాడిపోదు, ఇంకా ఆ ఆకు రాలిపోకుండా అదేమిస్తుంది? ఫలమునిస్తుంది. ఏమిస్తుంది? ఫలం ఇస్తుంది అన్నమాట. అదే ఫలించేటువంటి ఒక వ్యక్తిగా మనం ఉండాలి అంటే, దీవించబడినటువంటి ఒక వ్యక్తిగా మనం ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేటువంటి వ్యక్తిగా ఉండాలని. చూడండి, అతడు చేయనదంతయు సఫలమగును. నేను మీకు చెప్పాను కదా, నది పక్కననే నీటి కాలువల యోరణ ఉంది. ఇంకా ఆంగ్లంలో మనం చూసినట్లయితే, అండ్ హీ షెల్ బీ లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ నది పక్కన, నది జలముల పక్కన, సముద్రపు జలముల పక్కన కాదు, నదీ జలములు అంటే మంచి నీటి పక్కన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. ఆ చెట్టు ఏమిస్తుంది? ఫలింపునిస్తుంది. తర్వాత లాస్ట్లో ఒక మాట చెప్తాడు, అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయనంత ఏమవుతుంది అంటే, and whatsoever he does shall prosper. Whatsoever he do, in that he will succeed. దాని అర్థం ఏంటి? అతడు చేయనదంతయు ఏమవుతుంది? అంటే చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆ యొక్క తత్వము ఏం చేస్తుంది? ఫలింపజేస్తుంది. ఎందుకు ఇతను సక్సీడ్ అవుతాడు? ఎందుకు ఇతను ప్రాస్పర్ అవుతాడు? ఎందుకు ఇతను సఫలీకృతుడు అవుతాడు అంటే, మొదటి వచనంలో ఈయన ఏం చేయలేదు. వాట్ డిడ్ హీ చూస్? ఏది ఎంచుకున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలబడకుండా, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండకుండా, యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేశాడు? ఏం చేశాడు? ఇదంతా ఏంటంటే, ఇది మనం నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? దీని ప్రకారం మనము నడుచుకోవాలి. దాని ప్రకారం ఏం చేయాలి? నడుచుకోవాలన్నమాట. అలా నడుచుకున్నప్పుడు ఇట్స్ నెవర్ టూ లేట్. ఏమవుతుంది? ఎప్పుడు కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు నెయ్యి తినద్దు అంటాడు, నువ్వు పామాయిల్ తినద్దు అంటాడు. చెప్పాడు కదా అని మనం ఎలా ఉండకూడదు? తినకుండా ఉండాల్సిందే. తెలిస్తే కదా మనం తినకుండా ఉండేదానికి. డాక్టర్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తామో, డాక్టర్ ఇంటికి రాకుండా నేరుగా ఎక్కడికి వెళ్తాం? అంగడికి పోయి ఆ సెట్టి గారు ఆడతారు, ఏందండి మొన్నే కదండి అన్ని తీసుకెళ్ళారని. అయ్యా లేదు, అవన్నీ నీకు రిటర్న్ చేస్తాను, దాని బదులు నాకు సన్ఫ్లవర్ అయ్యా అని. అంటే ఈ యొక్క విషయాన్ని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అది తెలుసుకున్న తర్వాత మనం దాన్ని ఏం చేయాలి? అమలు చేయాలి. వి నీడ్ టు పుట్ దట్ ఇన్ టు ప్రాక్టీస్ అనమాట. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక మీదట మనం కానీ ఇలా ఉన్నామనుకోండి, మనం చేసే ప్రతి పని ఇంతకుముందు అలా లేదు. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని అనుసరించి మనం అలా చేసామనుకోండి, మనము చేయనదంతయు ఏమవుతుంది? సఫలమవుతుంది. అప్పుడు దెన్ వీ కెన్ నో దట్ వీ లవ్ గాడ్. దీన్ని మనం చేసినప్పుడు అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? దేవుని ప్రేమించి ఈ వచనం ప్రకారం చెప్పండి, అతడు చేయనదంతయు ఆయన చేసే ప్రతి దాంట్లో సక్సెస్ సాధిస్తాడు, ప్రాస్పర్ అవుతాడు అనమాట. ఎవరు? దేవుణ్ణి ప్రేమించాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక మంచి నవల్ ఒక యవన స్త్రీ కొనుక్కుంది. ఏం కొనుక్కుంది? నవల్ కొనుక్కుంది. చాలా బాగుంది. కవర్ చూస్తేనే ఎలా ఉన్నది? చాలా బాగుంది. కొనేసింది. అంటే నవల్ చీప్గా ఉంటుందా, కాస్ట్లీగా ఉంటుందా? కొంచెం డబ్బులు పెట్టాలి. కొనుక్కుంది. వెళ్ళి భోజనం చేసేసి నీట్గా ఇంకా బెడ్ మీద పండుకొని ఇంకా నవల్ స్టార్ట్ చేసింది. ఒక పేజ్ చదివి రెండో పేజ్ చదివేటప్పటికి బోరు కొట్టేసింది.
ఇట్లాంటి దాన్ని నేను కొన్నానని దాన్ని పక్కన పెట్టేసింది. డబ్బులు పెట్టుకునింది కదా, దాన్ని ఎవరికి ఇయ్యలేక దాన్ని పక్కన పెట్టి పడేసింది. అలా వదిలేసింది, దాని గురించి మర్చిపోయింది. ఈ యవన స్త్రీ కొంచెం వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆమెకి వివాహం చేశారు. ఏం చేశారు? వివాహం చేసిన తర్వాత వాళ్ళ భర్త, ఆమె పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఆమెను చాలా ప్రేమిస్తాడు. ఆమె కూడా ఆ భర్త చూపేటువంటి ప్రేమను బట్టి భర్తని ఈమె కూడా చాలా ఇష్టపడుతుంది. దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు అని ఈమె సంతోషంగా సాగిపోతున్నటువంటి తరుణంలో ఒకరోజు వాళ్ళ భర్త, నేను కొన్ని నవలు రాశాను అని ఆ నవల పేర్లు చెప్తాడు. ఈమె కొనిపెట్టుకుని చూడు నవలు, ఆ నవలు ఆయన రాసిన నవలు. అరే వెంటనే అవునా అని వెంటనే నాలుగు ఖర్చుకొని సరే అని వెంటనే అయిపోయిన తర్వాత ఆ రోజు ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ కూడా పండుకున్న తర్వాత ఈమె రాత్రి అంతా మేలుకొని ఎక్కడి నుంచి 2వ పేజీలో వదిలేసిన ఆమె రాత్రి అంతా ఆ నవల మొత్తం చదివేసింది. రాత్రి అంతా. కొన్ని సంవత్సరాల ముందు అదే నవలు, అదే వ్యక్తి అప్పుడు ఎందుకు చదవలేకపోయింది, ఇప్పుడు ఎందుకు చదవగలిగింది? అప్పుడు బట్టి మనసు తెలుసుకున్నాను. అప్పుడు రచయితకి ఆమెకి ఏమి లేదు, అసలు లేదు. అప్పుడు ఒకే అమ్మాయి, ఒకే మైండ్ సెట్. అప్పుడు బోరు కొట్టినటువంటి పుస్తకం ఇప్పుడు అమ్మాయి రాత్రి అంతా నిద్ర కూడా పోకుండా 1.5 పేజ్ చదివితేనే నిద్ర వచ్చి పండుకున్న అమ్మాయి, ఇంకా దాన్ని టచ్ చేయని అమ్మాయి ఆ రాత్రి నిద్ర మేలుకొని దాన్ని చదవగలిగిందంటే ఆమె ఎవరిని ప్రేమించింది? అది రాసినటువంటి రచయితను ప్రేమించింది. నా భర్త మంచోడు కాబట్టి ఈరోజు మనము బైబిల్ గ్రంథాన్ని ఎవరికి చదవాలని ఇష్టం ఉండదు. అటువంటిదే ఇది కూడా. ఎప్పుడైతే ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగము, ఆయన మన మీద చూపినటువంటి ప్రేమ మనం అర్థం చేసుకుంటామో అప్పుడు గ్రంథాన్ని మనం ఏం చేయగలం? అవునా? దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. హూ ఫస్ట్ లవ్డ్ us, మనల్ని మొదటగా ప్రేమించింది ఎవరు? ఆయన. ఎలా ప్రేమించాడు ఆయన? పోయిన వారం చదివించారు కదా మీకు. తన స్వరక్తమిచ్చి, తన ప్రాణాన్నిచ్చి మన కొరకు ఏమిచ్చాడు? ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభువు ఆయన మాటలు ఉన్నటువంటి గ్రంథం చదివితే మనకు ఆవేదనలు వస్తాయా? అంటే ఈ గ్రంథాన్ని మనం చదవడానికి ముందుగా దీనికి ముందు ఒక స్టెప్ ఉంది. ఏముంది? అసలు ఇది ఎవరి మాటలు? నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రభువు మాటలు. నువ్వు చింతించద్దు. నువ్వు చింతిస్తే నువ్వు మూరడు ఎక్కువ అవుతావా? మనం చదివాం కదా. ఏం చదువుతాం? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఎక్కడ ఉందుమో అని నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించద్దు. ఏ నాటికీడు ఆ నాటికి నీకు సరిపోతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదివాం కదా. సహోదరులు చదువుగా మనం విన్నాం కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదివినప్పుడు మనము మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు మనం చూసి చెప్పేటువంటి వాళ్ళు? ఈరోజు ఏ మనిషి అయినా మన గురించి అలా ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారా? ఇష్టం ఉంటే తింటాడు, లేకపోతే లేదు. ఇష్టం ఉంటే తింటాడు, లేకపోతే లేదు. ఈరోజు ఫంక్షన్లు పెడతారు. ఫంక్షన్లో ఏదో ఒక ఐటెం పెడతారు, పెట్టి తినగలను తింటారు, లేకపోతే లేదు. దానికి నిర్ణయం చేయమంటావా? అంటావా లేదా? కానీ ఇక్కడ దేవుడు అలా అనట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే 6వ అధ్యాయము 24వ వచనంలో 25వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చినైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని చెప్తూ 26వ వచనంలో చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి. ఎవరిని చూడండి? అవి విత్తవు. ఏం చేయవయి? విత్తనాలు విత్తవు, అవి కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. పోషణ అంటే ఏమొస్తుందంటే మనం తినేటువంటి ఆహారమే కాదు. ఒక కుటుంబానికి ఏం కావాలి? అన్నీ కావాలి. ఆ పోషణ అంటే అన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తూ ఉన్నాడంటే దాని అర్థం గింజలు చూపించడం కాదు. ఏముంటుంది అక్కడ?
వాటికి కావలసిన నీళ్లు ఉంటుంది, వాటికి కావలసిన గూడు ఉంటుంది, వాళ్ళకి కావలసినటువంటి క్షేమము ఉంటుంది, వాటికి కావలసిన మంచి వాతావరణం కూడా ఉంటుంది అనమాట. అక్కడ చెప్తున్నాడు వాటినే పోషిస్తున్నాడు. 26వ వచనంలో చివరి లైన్ చూడండి, కన్నుంటే దాన్ని అండర్లైన్ చేసుకోండి. మీరు వాటికంటే చూడండి, మీరు బహుశ్రేష్ఠులు కారా. అక్కడ పదాన్ని వి షుడ్ నెవర్ మిస్ దట్. దేవుని యొక్క మనసు అక్కడ ఉంటుంది అనమాట. ఎటువంటి మీరు వాటికన్నా శ్రేష్ఠులు కాదు, బహుశ్రేష్ఠులు. ఎవరు? ఆకాశ పక్షుల కన్నా బహుశ్రేష్టమైనటువంటి వారు ఎవరు? మనుషులు. నువ్వు మనము వీఆర్ మచ్ బెటర్ దాన్ ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్. ఆకాశ పక్షుల కన్నా వాటికన్నా మనము శ్రేష్టమైనటువంటి వారము. కాబట్టి మనం చింతించడం వలన, చూడండి 27వ వచనం, చింతించడం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడా? నేను పొట్టివాడిని అనుకున్నటువంటి వాడు పొడుగోడు అయిపోతాడా? అమ్మ నాకెలా అని ఆలోచిస్తే బ్యాంకులో అలా బ్యాలెన్స్ పెరిగిపోద్దా? ఏముండదు. కానీ మనం ఎవరి మీద ఆధారపడాలి? సోదరుడు తేజ చదివాడు 111వ కీర్తన, తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆహారం ఇచ్చేది ఎవరు? మనిషి అనుకుంటాడు కోటి విద్యలు కూటి కొరకు నా యొక్క విద్య ద్వారా, నేను చేసేటువంటి పని ద్వారా నా పొట్టకు నేను ఆహారాన్ని సంపాదించుకుంటున్నాను అంటున్నాడు. కానీ అక్క వచ్చిన చదివాం కదా 111వ కీర్తన. దాన్ని కూడా మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి వాక్యం ఏంటంటే దే ఆర్ పర్సనల్లీ స్పీకింగ్ టు అస్. 111వ కీర్తన 5వ వచనం. ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? హూ దట్ ఫియర్ హిమ్ హీ విల్ నెవర్ బి హీ హ్యావ్ గివెన్ మీట్ అంటూ దెమ్ దట్ ఫియర్ హిమ్. ఇంగ్లీష్లో ఏమనంటే మీట్ అన్నాడు. ఏమన్నాడు? మీట్ అంటే అంటే దేవుడు ఏమిచ్చాడు? అంటే మనము చింతించవలసినటువంటి అవసరం లేదు. చింతించకుండా మనం ఏం చేయాలి? ఆయన ప్రేమించాలి. మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అది మరలా ఇది యాక్చువల్గా కాంటెక్స్ట్ బయటకు వస్తుంది, కానీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో దేవుని అది మరలా దీని తర్వాత వచ్చేటువంటి ఇదనమాట. అయితే మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆనందముతో చదవాలి. బైబిల్ చదివితే దేవుని ప్రేమించినట్టే. థర్మామీటర్ పెడితే జ్వరం ఎలా తెలుస్తుందో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నామా లేదు, మీరు చదువుతున్నాం లేదో నాకు తెలియదు, ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. కాబట్టి దాన్ని బట్టి దేవుడు కొలత వేస్తాడు. ఆహా, ఈయనకి నా పట్ల ఎంత ప్రేమ ఉందో అని. 96 ఉందా, 95 ఉందా, 100 ఉందా, లేకపోతే 5 స్టార్స్ పెడితే ఎన్ని స్టార్లు ఇవ్వాలో ఎవరు ఇచ్చేది స్టార్స్? దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇఫ్ యూ లవ్ గాడ్ వీ నీడ్ టు రీడ్ హిస్ వర్డ్. దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదువుతాము. ఆ స్త్రీ భర్తను ప్రేమించింది కాబట్టి ఆ పుస్తకాన్ని ఏం చేయగలిగింది? ఈరోజు ఎందుకు బైబిల్ గ్రంథం ముందు పెడితే ఆవలింతలు ఎందుకు వస్తున్నాయంటే, తూగు ఎందుకు వస్తుందంటే, బోర్ ఎందుకు వస్తుందంటే, వీఆర్ నాట్ లవింగ్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్. ఈ యొక్క పుస్తకాన్ని రచయించినటువంటి ఆ దేవుని మనం ఏం చేయట్లేదు? దేవుని ప్రేమిస్తే నిద్ర రాదు. అన్న ఈరోజు బైబిల్ చదవలేదన్న అంటే మనం దేవుని ఏం చేయట్లేదని అర్థం అంతే. కాబట్టి దేవుని ప్రేమించాలి. అది పెళ్ళైనా, అది చావైనా, అది ఏమైనా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దేవుని గ్రంథాన్ని చదవడం ఏంటంటే నా గురించి ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, మీకు ఒక స్ఫూర్తినిస్తుంది అనేటువంటి విషయం. మా అమ్మమ్మ చనిపోయినటువంటి విషయం, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయిన విషయము దరిదాపు జనార్దనం తర్వాత అక్కడి నుంచి జనార్దనం మన ఇంటికి వచ్చాను. తెలుసు జనార్దనం, ఇది దరిదాపు 6 సంవత్సరాల క్రితం జరిగింది. నాకు కరెక్ట్గా 5 గంటలకి, ఆమె ఎప్పుడు 3 గంటలకో 4 గంటలకో చనిపోతే 5 గంటలకు చెప్పింది. 5 గంటలకు చనిపోయింది. 5 గంటలకు చనిపోతే నాకు 6 గంటలకు ఎప్పుడు చెప్పాడు. మన గంట తర్వాత చెప్పాడు. గంట తర్వాత చెప్తే నేను ఏం చేశానంటే, ఆ రోజు మా అమ్మ మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి నేను వేరే ప్రార్థనకి వెళ్ళానని మా సౌమ్య వాళ్ళ తమ్ముడు చెల్లెలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ సౌమ్యకి ప్రెట్టికి తోడు ఉన్నారు. తర్వాత నేను చెన్నై నుంచి లేట్గా వచ్చాను. ప్రార్థన చేసి నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా నాన్న 6 గంటలకు చెప్పాడు. మా నాన్న
దాదాపు 5:30కే ఇప్పుడు చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత నేను స్నానం చేసుకొని, మా అమ్మ చనిపోయింది నాకు తెలుసు, నాకు స్నానం చేసుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దాదాపు 6:30కి జనార్దన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది అంటే నేనేమని చెప్తున్నానంటే, మా అమ్మమ్మ చనిపోయింది, నన్ను ఎక్కువగా ప్రేమించినట్టుంటే మా అమ్మమ్మ చనిపోతున్నా కానీ మా నాన్న ఫోన్లో చెప్తున్నాను, నాయన నువ్వేం అర్జెంటుగా ఏం రాయబడలేదు, నీ పనులన్నీ చూసుకొని రమ్మని చెప్తున్నాను. మా నాన్నకు తెలుసు వీడి వెంటనే పిలిచినా హడావిడిగా రాడని తెలుసు. అంటే నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అంటే కాబట్టి మన అనుదినం ఏంటి, మా అమ్మమ్మ చనిపోయిందని ఆ రోజు నేను ఫ్రెష్ చేయనా, స్నానం సరే చేయకూడదు, కనీసం మనము ఈ బాత్రూమ్గానే వెళ్తాం. ఇవన్నీ అంటే మన శరీరానికి ఇవి ఎంత ముఖ్యమో ఆత్మకు కూడా అంతే ముఖ్యం. మనిషి చనిపోయాడు అంటే ఇదేంటంటే చెప్పడానికి ఇదేంద్రా వీళ్ళు అసలు వింత అంటే ఎస్, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వింతగానే ఉంటారు. మనుషుల కన్నా బంధాల కన్నా ఆ అమ్మమ్మనిచ్చిన వాళ్ళైనా, తండ్రినిచ్చిన వాళ్ళైనా, భార్యనిచ్చిన వాళ్ళైనా, బిడ్డనిచ్చినటువంటి వాళ్ళు, బిడ్డలు ఉన్న వాళ్ళందరూ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు అనాథలు ఉంటారు, పుట్టిన వెంటనే తల్లిదండ్రులు చనిపోతారు, వాళ్ళకి ఎవరు ఉండరుగా. మనం అలా లేంగా. ఈ బంధాలన్నీ ఇచ్చింది ఎవరు? ఈ ప్రేమని ఇచ్చింది ఎవరు? కాబట్టి ఇన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మాత్రం మనం ఏం చేస్తాం? కానీ ఆయన్ని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి అంటే దాన్ని ఎక్కడో నేను యూత్ క్లాస్లో ఎక్కడో చెప్పాను ఈ విషయం, చాలా సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది కాబట్టి మీతో పంచుకోవాలని చెప్పడమే. అంటే దాని అర్థం ఏంటి అంటే, ముందు చావైనా పెళ్ళైనా తర్వాత ఇది మరి ఏదైనా కానీ ముందు ఎవరు? దేవుడు. మనకు ఎటువంటిదైనా మనం ప్రత్యేకంగా ఉండగా, అదేవిధంగా ఆత్మకు మన గ్రంథం అనేటువంటిది, బైబిల్ గ్రంథం అనేటువంటిది ఏంటది, అది ఒక ఔషధం లాంటిది అనమాట. ఇట్స్ లైక్ మెడిసిన్ అనమాట. దాన్ని ఏం చేసుకోవాలి మనము? ఇప్పుడు ఉదయాన్నే బ్రష్ చేయలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? అదేవిధంగా దేవుని గ్రంథాన్ని మనం ధ్యానించకపోతే ఆ అనీజీని, అది కూడా ఒక రోగంలాగా మారిపోద్ది అనమాట. అందుకే మనం చేసే పనులు ఏమి కావు, సఫలం కావు. మనం చేసే కార్యం సఫలం అవ్వాలంటే వి నీడ్ టు లవ్ గాడ్, వి నీడ్ టు లవ్ గాడ్. ఎలా ఆ ప్రేమని ఎలా చూస్తాం, ఎలా చూపిస్తాం? దేవుని గ్రంథాన్ని ధ్యానించడంలో చూపిస్తాం. కాబట్టి అటువంటి ప్రేమ దేవుడు మనం చూసినప్పుడు అటువంటి ప్రేమ మనలో కనపడాలి. అప్పుడు దేవుడు, నేను మిమ్మల్ని ఎరుగుదును, మీలో దేవుని ప్రేమ లేదు అంటాడా, ఉంది అంటాడా? నేను ఎరుగుదును, మీలో నా పట్ల ప్రేమ ఉంది అని చెప్పాలి. ఇది రెండవ పాయింట్. ప్రభుత్వం అయితే 3వ లెసన్ కూడా ఉంది, 3వ లెసన్ ఉంది, 4వ లెసన్ ఉంది ప్రభుత్వం. వచ్చే వారం దాన్ని చదువుకుందాం. చెప్పబడిన వాక్యము మనందరి వెన్నికల్లో ఫలింపనిచ్చినట్లు దేవుడు సహాయం చేయనట్టు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, చెప్పబడిన వాక్యము అందరి వెన్నికల్లో ఫలింపనిచ్చినట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థించచ్చు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. శిలువ ధ్యానికి పాడు. జుంటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి బ్రోకేదాము. ప్రభురాత్రిపోయిన కార్యక్రమంలో పాల్పొందులు పొందాం. సహోదరులు ఇశ్రాయేలు గారు ముందుకు వచ్చి ప్రభురాత్రిపోయిన కార్యక్రమంలో మనం నడిపించాల్సింది కోరుచున్నాం. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త బైబిల్లో యోహాను సువార్త 47 నుంచి 58 వరకు మనం చదువుకుందాం. 47 నుంచి 58 వరకు
విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావుకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను నేను. కాబట్టి దేవుని వాక్యంలో ఇక్కడ మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ ఈ సందర్భంలో వారు మోషే, యేసు ప్రభు వారి కంటే మోషే గొప్పవాడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వారు మరి పితరులు మన్నాను తిన్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆ పితరులు మన్నా తిన్నా కూడా వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. అంటే వాళ్ళకి ఏమైనా ఆత్మీయంగా ఏమన్నా వాళ్ళు బలపడ్డారా? ఆత్మీయ జీవితం ఏమైనా ఇచ్చిందా ఆ పరలోకపు మన్నా? ఇవ్వలేదు. మరి అట్లా కాకుండా శారీరకంగా ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమన్నా బతికారా? ఎక్కువ సంవత్సరాలు ఏమన్నా బతికారా? అది కూడా లేదు. మరి ఆ యొక్క పితరులు తిన్న మన్నా ఎవరికి? ఆ ఇశ్రాయేలు ఆ ఒక్క జాతికే దేవుడు ఆ మన్నాను ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈయన అంటున్నాడు, యేసు ప్రభు వారు ఆయన తన శరీరం గురించి తన రక్తం గురించి మాట్లాడుతూ ఆ యొక్క మన్నా కంటే ఇది గొప్పది, ఇది ఏం చేస్తుందంటే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. మరి అదేవిధంగా మనకు ఒక నెమ్మదిని ఇస్తుంది. అదేవిధంగా ఇది సర్వలోకానికి దేవుడు ఇచ్చాడు, సర్వమానవాళికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్యజీవం కలవాడు. అంటే యేసు ప్రభు అందరికంటే కూడా ఆయన ఉన్నతమైన దేవుడు. కాబట్టి మంచిది. ఈ యొక్క వాక్య భాగాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుందాం. పౌలు రాసినటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా తండ్రి, గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి ఈ భాగంలో మరి ఇంతవరకు మీరు మీ వాక్యం ద్వారా నిన్ను ప్రేమించేవారు ఏ స్థితిలో ఉంటారో మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. మేము నిన్ను ఇంకా ఏ విధంగా మేము ప్రేమించగలమో మాకు తెలియపరిచినందుకు మీ దాసుల ద్వారా మమ్మల్ని తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి దేవా, మరి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ రొట్టెను మరి తండ్రి, అదేవిధంగా ఈ ద్రాక్షారసమును బట్టి స్తోత్రాలు. నీ శరీరానికి గుర్తుగా, నీ రక్తానికి గుర్తుగా మీరు మాకు ఇచ్చినటువంటి ఉన్నతమైన భాగ్యం కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మేము దీనిలో పాలు పొందకపోతే మాకు నిత్య జీవం లేదు. మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి, గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మరి నీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు పొందినటువంటి ఆ శ్రమలు,
ఆ యొక్క శిలువ మరణము పునరుత్థానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి తండ్రి ఈ యొక్క అయా శరీరము రక్తంలో మేము పాలు పొందుతుండగా మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. కూడి వచ్చిన మరి సంఘాన్ని మరి దీనిలో వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసను వారిని అందరినీ కూడా వారు తమను తాము పరీక్షించుకొని తమ జీవితాలను పరిశీలన చేసుకొని తమ పరిస్థితులు నీ ఎదుట సరిగా ఉన్నాయో లేవో వారు తమను తాము పరిశీలన చేసుకొని తండ్రి మరి నీ యొక్క బలలో చేయుటకు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయా పంచిపెడుతున్నటువంటి నీ దాసులను కూడా బలపరచండి తండ్రి. మరి ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేకుల కొరకు మరి చిందించబడినటువంటి నీ యొక్క ఉన్నతమైనటువంటి అమూల్యమైన నీ యవ్వన రక్తమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రక్తము ద్వారా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి. మాలో ఉన్నటువంటి ప్రతి మరి అవిధేయతను ప్రతి చీకటి తొలగించి తండ్రి నీ రక్తము ద్వారా తండ్రి మాకు పాప క్షమాపణ దయచేసి మమ్మల్ని తండ్రి నీ ఎదుట మరి నీతిమంతులుగా మమ్మల్ని నిలబెట్టి ప్రభువా మీరు మహిమ పొందండి. మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరచమని అయా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘం నియమించిన ప్రకారం మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తను వర్ధిన కొరది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయవలెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండుకోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండుకోయిను అని ఈ విషయమే చెప్పవచ్చును. తను కొనకై బలవంతంగా కాకు ప్రతి వాడును తన హృదయం నిరీక్షించుకున్న ప్రకారం ఇవన్నీ దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించు. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధిగా వారు ఉత్తమమైన ప్రతి కార్యము చేయటం దేవుడి మెడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఈ సమయంలో కానుకలు పాడుచుండగా సహోదరులు మనోహరి గారు ముందుకొచ్చి కానుకను స్వీకరించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా
నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఎడారులు లోయలు ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాట అయినను. వెరువదెన్నడైనను నాదు హృదయము, వెరువదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదం అందు నడిపెను, గాయపడిన యేసు పాదం అందు నడిచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుపును. సోదరి శ్రీరామ గారు ముందుకు వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం నడిపించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, గనుడైన దేవ, ఈ శ్రేష్టమైన ఈ యొక్క చివరి ప్రార్థనలో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి ఇంతవరకు క్రమంగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా మరి కూడి ఉన్నటువంటి మాకందరికీ ఆశీర్వాదకరంగా తండ్రి ఈ యొక్క ఆదివారపు ఆరాధన తండ్రి మీరు జరిగించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మేము ఎంతగా మిమ్మల్ని ప్రేమించగలమో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మరి తండ్రి మరి సమస్త కార్యాల్లో తండ్రి మీరు మమ్మల్ని తోడుగా నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. మరి అదేవిధంగా మరి సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో కూడి ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు, వారి బిడ్డల భవిష్యత్తు కొరకు, బిడ్డల చదువుల కొరకు తండ్రి మరి ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు తండ్రి అయా మరి ఆ గృహంలో ఉంటున్నటువంటి వారు అనుదిన మరి తండ్రి చేసేటటువంటి వారి పనులు, ఉద్యోగాలు అయా సమస్త మరి వారు పడుతున్న ప్రయాసం కొరకు తండ్రి అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి ఆ ప్రయాసంలో తండ్రి వారు ఎప్పటికీ కూడా తండ్రి నిన్ను విడిచిపెట్టకుండా తండ్రి మరి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడినట్టుగా తండ్రి ప్రతిదినం కూడా తండ్రి మరి నీ యొక్క యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడని ప్రభువా మీరు సెలవిచ్చినట్లుగా తండ్రి మరి ప్రభువా మరి ఆనందము నీలోనే ఉన్నది కనుక మరి తండ్రి నీ యొక్క వాక్యంలో ఎంతో ఆనందం ఉన్నదని నీ బిడ్డలు తెలుసుకొని మరి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడని ప్రభువా నీ వాక్యం సెలవిచ్చినట్లుగా తండ్రి మరి ప్రభువా నీలో ఆనందించి వారి యొక్క కుటుంబాల్లో కూడా తండ్రి వారు ఆనందించి సంతోషంగా వారు ఉండటానికి సహాయం చేయండి. ఇంకను ప్రభువా నూతన క్రొత్త ఆత్మలు నడిపించండి, నూతన కుటుంబాలు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో తండ్రి మరి ఈ పరిచర్యను ప్రభువా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సరిహద్దులు విశాలపరచండి తండ్రి ప్రభువా. మరి నూతన కుటుంబాలను నడిపించండి, రానైనటువంటి వారిని ప్రభువా నడిపించండి. ఈ దినాన్ని రాలేకపోయిన వారిని కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బలహీనులుగా అనారోగ్యంతో ఉంటున్నారో తండ్రి అట్టి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరు వారిని దర్శించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అదేవిధంగా తండ్రి దేవా మరి ఈ పరిచర్యను జరిగిస్తున్నటువంటి మీ దాసుల్ని అయా ప్రభువా మరి తండ్రి అయా పెద్దలు ప్రభువా మరి మానేల్ అంకుల్ గారిని అయా కుటుంబాన్ని ప్రభువా మరి అయా ఆంటీ కొరకు తండ్రి మరి ప్రభుదయాల కొరకు తండ్రి మరి నీ దాసురాల కొరకు ఇచ్చిన కుమార్తె కొరకు అనేక ప్రాంతాల్లో తండ్రి మరి ప్రభు ప్రయాణాల్లో అయా మరి తండ్రి ఉంటుండగా తండ్రి వారి యొక్క పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నావు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సంఘమును ప్రభువా మీరు తండ్రి దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నావు తండ్రి. అయా ప్రభు నీ కృపతో నింపండి అయా మరి సహాయం చేయమని అయా సమస్త మహిమా ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ ప్రభువా అయా మహిమా ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్